హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 8th క్లాసులో 11వ లెసన్ వచ్చేసి సమదృష్టి. కవి పైడి తేరేష్ బాబు. సమదృష్టి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? సమానత్వం. సమదృష్టి పాఠ్యాంశ రచయిత ఎవరు? పైడి తేరేష్ బాబు. పైడి తేరేష్ బాబు రచించిన అల్పపీడనం అనేది ఒక గజల్ సంపుటి. గజల్లోని తక్లస్ అనగా కవి నామముద్ర. ఏ తేదీని మనం సమతా దినోత్సవంగా జరుపుకుంటాం? ఏప్రిల్ 5. ఈ క్రింది వానిలో మద్దూరి నాగేష్ బాబు గారి రచనలు ఏవో గుర్తించండి. రచ్చబండ, గోదావరి, కాస్త సిగ్గుపడదాం. మొత్తం 3. వృత్తి సంధిలో అకారానికి ఏ ఐలు పరమైతే, ఓ ఔలు పరమైతే, రుకారం పరమైతే ఆదేశంగా వస్తాయి. ఖాళీలను పూరించు. ఐకారం, ఔకారం, అర్ అనేది వస్తాయి అన్నమాట ఈ మధ్యలో డాషుల్లో. అంటే ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రుకారం పరమైతే అర్ ఆదేశంగా వస్తాయి. ఓకేనా. అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలపన. కన్నొక్కటే నలుపు, కంటి చీపు నలుపు కాదు. చెట్టొక్కటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. అంటే ఈ వాక్యంలో శబ్దాలంకారం ఏది? అంత్యానుప్రాస అలంకారం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరికానిది గుర్తించండి. ఇది తప్పనమాట. గజల్ అనే ఉర్దూ నుంచి పుట్టింది అనేది. ఛందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైన నడకతో స్వేచ్ఛ ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం కరెక్టు. క్రింది పదాలు వాటి అర్థాలతో సరికానివి గుర్తించండి. చరుపు, నాశనం తప్పు. భవిత, భవిష్యత్ కరెక్ట్. తల్లి స్పర్శ, అమ్మ తాకుట కరెక్ట్. ఎదురీత, నది ప్రవాహానికి ఎదురు ఈదటం. ప్రజలందరూ సమానత్వం పాటించాలి. ప్రజలందరూ శాంతిని స్థాపించాలి. దీనిని సంక్లిష్ట వాక్యంలోకి రాయగా వచ్చినది ఏమిటి? ప్రజలందరూ సమానత్వం పాటించి శాంతిని స్థాపించాలి కదా. అక్కడ సంక్లిష్ట వాక్యం. విద్యార్థులు నిరంతరం శ్రమించి ఉత్తీర్ణులయ్యారు. ఇది ఏ రకమైన వాక్యం? సంక్లిష్ట వాక్యం. చూడండి ఇక్కడ. వినదగునెవ్వరు చెప్పినా వినంతని వేగపడక వివరింపదగన్. ఇది ఏ రకమైన పద్యం? జాతి పద్యం. సమస్త మానవులు వర్గవర్ణమును బట్టి కాక గుణాన్ని, సంస్కారాన్ని బట్టి గౌరవించాలి. విద్యార్థులలో సర్వమానవ సమానత్వ భావన కలిగించడమే ఉద్దేశం గల పాఠ్యాంశం. సమదృష్టి. ఈ వాక్యాలను పరిశీలించి సరైనవి గుర్తించండి. సరైనవంటే ఏ. వ్యుత్పత్తి అనగా పుట్టుక. పుట్టుక తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు. పదాల పుట్టుక. ఓకేనా. క్రింది వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించి సరికానిది. శారద, శరమును ధరించున్నది తప్పు. భాస్కరుడు, కాంతిని కలుగు చేయువాడు సూర్యుడు. విద్యార్థి, విద్యార్జన చేయువాడు. క్షేత్రం, దైవం వెలిసిన ప్రాంతం, దేవాలయం. ఇది తప్పు. ఈ 3 కరెక్ట్. క్రింది వానిలో సరిగ్గా ఉన్నదానిని గుర్తించండి. దివ్యౌషధం కరెక్ట్. ఏకైక ప్లస్ ఏకైక. అష్టైశ్వర్యాలు, అష్ట ప్లస్ ఐశ్వర్యాలు. పైవన్నీ కరెక్ట్. రామచంద్రరావు చిన్నని నవ్వు, మొగ్గ విడిచిన తెల్లని పువ్వు. రేకులను విచ్చుకుంటూ ఉన్నట్లుంది, ఉన్నట్లు, ఉన్నది ఉన్నట్లు,
ఊహించి చెప్పడం ఉత్ప్రేక్ష అలంకారం. క్రింది పదాలు నానా అర్థాలతో సరిగ్గా జతపరచండి. గుణం, స్వభావం, వింటినారి, అందాలు, సొగసు, దొరకము, సీమలు, ప్రదేశం, రాజ్యం, వరద, నది, విశేషం, కన్యక. వృద్ధి సంధి పదం సంధి జరిగే విధానంకి సంబంధించి సరికానిది ఈ క్రింది వాళ్ళలో గుర్తించండి. సరికానిది మహానృత్యం, మహ్ ప్లస్ ఆ ప్లస్ ఔ నృత్యం, తప్పిది. ఓకేనా. ఇంకా 3 వచ్చేసి కరెక్ట్ అనమాట. క్రింది పదాలు వాటి అర్థాలకు సంబంధించి సరైనవి. అక్షరం క్షయం కానిది, రాత్రి రేయి, వ్యవసాయం సాధన ప్రయత్నం, స్పర్శ తాకుట, స్నేహితుడు మిత్రుడు. కరెక్ట్, ఇవన్నీ కరెక్టే. నెక్స్ట్ వికృతి ప్రకృతులు సరిగ్గా జతపరచండి. మతి, మది, రేయి, రాత్రి, అక్షరం, అక్కరం, ఆహారం, భోగిరం, నిద్ర, నిదుర. నెక్స్ట్ క్రింది వాటిని సరైనవి ఎంపిక చేయము. సరి అయినవి. సరైనవి అంటే మచ్చొకటి, మచ్చ ప్లస్ 1 అత్వసంధి. చుట్టూ 1, చెట్టు ప్లస్ 1 ఉత్వసంధి. మబ్బు 1, మబ్బు ప్లస్ 1 ఉత్వసంధి. గొంతు 1, గొంతు ప్లస్ 1 ఉత్వసంధి. ఏ అనేది తప్పు అన్నమాట. నెక్స్ట్ ఈ క్రింది సమాస పదాలు సమాసాల పేర్లతో సరిగ్గా జతపరచండి. అక్షరం నన్న తత్పురుష సమాసం. నల్ల మేఘం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చినుకు స్పర్శ షష్ఠి తత్పురుష సమాసం. రేయి పగలు ద్వంద్వ సమాసం. ఓకేనా. నెక్స్ట్ పైడి తెరేష్ బాబు గురించి సరైన వాక్యాలు. కవిగా, గాయకునిగా, సాహితీవేత్తగా పైడి తెరేష్ బాబు ప్రసిద్ధులు. కరెక్ట్. వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు. కరెక్ట్. వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య. కరెక్ట్. అల్పపీడనం, హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు. ఆకాశవాణిలో వాక్యాతగా పనిచేశారు. కరెక్ట్. క్రింది వాటిని జతపరచండి. రచ్చబండ మద్దూరి నాగేష్. నవ్వుతూ కథ హాస్య కందభం. 1971లో సాంస్కృతిక పాఠశాల. జిల్లేళ్ళమూడి అమ్మగారు. హిందూ మహాసముద్రం పైడి తెరేష్ బాబు. చూసారు కదా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.